రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామితోనే ఆటలాడుతున్నారు. శాసనమండలి సాక్షిగా వైకాపా ఎమ్మెల్సీలు చేసిన పని చూస్తుంటే భక్తుల మనోభావాలు నిలువునా గాయపడుతున్నాయి. బయట రోడ్ల మీద తిరిగిన అపవిత్రమైన షూలు, చెప్పులు వేసుకుని సాక్షాత్తు శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలపడంపై మంత్రులు పయ్యావుల కేశవ్ మరియు కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, అపవిత్రమైన స్థితిలో దేవుడి ఫోటోలను పట్టుకోవడం జగన్ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తగా, మంత్రి కందుల దుర్గేష్ గత 5 ఏళ్లలో లడ్డు అపవిత్రం నుండి పరకామణి దొంగతనం వరకు అన్నీ దైవద్రోహాలే అని నిప్పులు చెరిగారు. దేవుడి పటాలను కేవలం రాజకీయ కవచాలుగా వాడుతూ వాటిని అగౌరవపరుస్తూ కింద పెట్టడం వీరి బరితెగింపునకు నిదర్శనం. వేల కోట్ల స్వామివారి నిధులను దారి మళ్లించి ఇప్పుడు మళ్ళీ అదే దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం జగన్ అహంకారానికి పరాకాష్ట. నేను ఎంత చేసినా దేవుడు నన్నేమీ చేయలేడు అనే ధీమా జగన్ మాటల్లో, చేతల్లో కనిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, హిందూ సమాజ మూఢనమ్మకాలను దెబ్బతీసే ఒక ప్రమాదకరమైన కుట్ర అని మంత్రులు హెచ్చరించారు.